కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న పేలుడు ఘటన సమయంలో వెంటనే స్పందించి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొని బాధితులకు సేవలందించిన ఇద్దరు మహిళా అధికారులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామలకోట ఎంపీడీఓ హిమా మహేశ్వరులకు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు పుష్పగుచ్చాలను అందించి సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ వేట్లపాలెం పేలుడు ఘటన సమయంలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టడం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్య సాహసాలతో విధులు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటారని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా అధికారులు చూపిన ధైర్యం, సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సమాజానికి విశిష్ట సేవలు అందించిన మహిళలను మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక, ఎంపీడీఓ హిమా మహేశ్వరి మాట్లాడుతూ వేట్లపాలెం ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా బాధితులను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి సహాయక చర్యల్లో పాల్గొన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల సహాయక చర్యలు సమర్థవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. తమ సేవలను గుర్తించి సత్కరించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకమరెడ్డి రామనాయుడు, ఆనంద్ న్యూటన్, లాయర్ దుర్గా ప్రసాద్, బల్లా శ్రీనివాస్, బొబ్బిలి దొరబాబు, పబ్బినిడి అజయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సేవను గుర్తించి మమ్మల్ని ఈ విధంగా సత్కరించిన ఎంపీ గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా సార్ ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇచ్చారో అది మేము తోచా తప్పకుండా పాటించామండి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి మ్యాక్సిమం మా వంత సహాయంగా ప్రయత్నం చేశాము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సేవలను గుర్తించి ఈ విధంగా మమ్మల్ని పిలిచి సత్కరించడం అందరికీ. ప్రతి ఒక్కరి మనసు కూడా కలిసివేసి ఉంటుంది. చూసిన వారు ఏదైతే ఉందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి చేయగలిగారు కాబట్టి ఆ రోజు దాని కొంతమేర ఎక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా సీఎం గారు రావడం, తర్వాత హోమ్ మినిస్టర్ గారు రావడం, డిప్యూటీ సీఎం గారు రావడం, అందరూ వచ్చి చూసి అందరికీ అక్కడ ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు చేయడం అయితే అది వాస్తవం అండి. మేము ఇద్దరమే కాదండి, ఓవరాల్గా మన కలెక్టర్ గారి నుంచి ఒక ఎస్పీ గారు 100 ఐపీఎస్ ఆఫీసులో కూడా అక్కడ నిలబడి సీన్ 24/7 ఉన్నట్టు అక్కడే ఉండి చేయడం చాలా, అది మనకి ఉన్న అధికారులు కూడా అంతగా ఉండడం మన అదృష్టం. వాళ్ళ హయాంలో మేము చేయడం కూడా చాలా గర్వంగా ఇదవుతున్నామండి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కడ ఏ పార్టీ అని కూడా ఇది లేకుండా అందరూ మంచిగా కోఆపరేట్ చేశారు. ఈరోజు మమ్మల్ని పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఎందుకంటే లోకల్గా ఏంటంటే మా పనిలో మేము ఉంటాం, అలాంటిది మా సేవలు గుర్తించారు, పిలిపించారు ఇక్కడ. మరి ముఖ్యంగా మన పిఏ గారికి కూడా ఏంటంటే కంటిన్యూ ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మాట్లాడి చేసి ఇచ్చింది చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఎలాంటిది జరిగినా కూడా మనం అందరం కలిసి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే ఇలాంటి సంఘటన ఏదైనా కూడా అందరం తాటి మీద నిలబడితే ఎంతదైనా కూడా మన కష్టాన్ని జయించవచ్చు, చెందించవచ్చు. తర్వాత వెంటనే ఆ టైంలో చూసిన సేవలు ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా చాలా ఆశ్చర్యం గురించి చాలా గొప్ప సర్వీస్ చేస్తారని చెప్పారు. వారితో కొంతమంది గ్రామ యువకులు కూడా రావడం వీరికి సహకారం జరిగింది. వీరి సేవలు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే జిల్లా అధికారులు కూడా గుర్తించారు. సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ శైలి గారు, ఎస్పీ బిందు మాధవ్ గారు మరియు ఉన్నతాధికారులు అందరూ కలిపి అత్యంత అద్భుతంగా సన్మానాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే మా ఎంపీ గారు కూడా ఫోన్ చేసి వెంటనే వారిని అభినందించడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా ఎంపీ గారు కూడా ఆ వేళ ఎవరెవరు అక్కడ సర్వీస్లో పాల్గొన్నారు, ఎవరు ఉత్తమ సర్వీస్ చేశారు, అందరూ ఉన్నా సరే ఆ వేళ చూపిన చొరవ వీళ్ళిద్దరి పేర్లు రావడంతో వెంటనే వారికి మనం అభినందించాలని చెప్పి ఆ వేళ చెప్పడం మా ఎంపీ గారు మా అందరికీ కూడా ఆనందపడ్డాం. నిన్న వీరిద్దరికీ మహిళా దినోత్సవం పురస్కరించి సన్మానం చేయడం కూడా మన జిల్లా వాసులందరికీ మహిళలకు కూడా గర్వకారణంగా తెలియజేస్తున్నాం. మా సానా సతీష్ బాబు గారు మన ఎంపీ కాకినాడ అభివృద్ధి గురించి, కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి గురించి నిత్యం పార్లమెంట్ అని గలం విప్పుతూనే ఉన్నారు. అదేవిధంగా మహిళా మూర్తులకి ఎన్నో అవకాశాలు కల్పించాలని ఆయన చూపిస్తున్న చొరవ. ఇటువంటి మహిళామూర్తులు సమాజానికి స్ఫూర్తి, ప్రేరణ కావాలని ఆయన ఈవేళ ప్రత్యేకంగా మా ఆఫీస్కి వచ్చిన ఇరువురిని అభినందించడం జరిగింది. మరొకసారి ఎంపీ ఆఫీస్ తరఫున సానా సతీష్ బాబు గారు అభినందన తెలియజేసినందుకు వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంపీ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆఫీస్ తరఫున
తరపున సిబ్బంది తరపున అందరూ మమ్మల్ని సన్మానించడం మరువులేనిదని చెప్పి వారు ఆనందం వ్యక్తం చేశారు. వారికి కూడా ఎంపీ గారి ఆఫీసర్న అభినందనలు తెలియజేస్తారు.